కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని వైసీపీలో ముసలం మొదలైంది. ఇటీవల ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుని ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈ నెల 12 నుంచి ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని తన కేడర్ అసంతృప్తి చెందకుండా వారికి అండగా ఉంటూ గ్రామాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. తన పనితీరు, కొత్త ఇన్ఛార్జి పనితీరును సీఎం బేరీజ్ వేసుకుంటారని, తనకు కాదని వేరొకరికి టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. గెలిచేటువంటి అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇవ్వగలరు కానీ ఎటువంటి పైరవీలకి ఎటువంటి రికమెండేషన్కి అవకాశాలు ఇవ్వరు. ఆ కోణంలో ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణ రీత్యా కావచ్చు అంతిమంగా నిర్ణయం పర్వత ప్రసాద్ గారి వైపు వస్తుందని ఆశించి కేడర్ అంతా ఉన్నారు. ఈ నెల 12వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రౌతులపూడి మండలం పల్లపచవరం గ్రామం, రౌతులపూడి మండలం మెరవచవరం గ్రామం, రౌతులపూడి మండలం శృంగవరం గ్రామం, రౌతులపూడి మండలం బంగారిపేట గ్రామాల్లో పర్యటన ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత రోజు నా అనుకూలతను బట్టి ఉదయం సాయంకాలం వరకు 5-6 గ్రామాలు పర్యటన చేస్తా, ప్రజలమయ్యాన్ని ఉంటా, కేడర్ని బలోపేతం చేస్తా, అందరి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు తీసుకుంటా. రాజకీయాల్లో చివరి వరకు కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ టికెట్ వస్తుందని ఆశపడి ఉన్నాం, పార్టీ టికెట్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. పార్టీ టికెట్ నన్ను కాదని వేరే వాళ్ళకి వెళ్ళదని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తా ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు. స్వామి, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీలో ముసలం రాజుకుంది. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తిరుగుబాటు ప్రకటించారు. ఇటీవల ఇక్కడున్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి టికెట్ ఇస్తున్నట్టు అధికారికంగా జాబితా కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో కొత్త ఇన్ఛార్జీలకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సహకరించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాను ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని చెప్పి, ఎవరికి బలం ఉందో కూడా తేల్చుకుంటానని చెప్పి ఈ రోజు ఒక వీడియో విడుదల చేయడం వైసీపీలో కలకలం రేస్తుంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తన కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, వాళ్ళ కోసం తాను ఈ నెల 12 నుంచి ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతుంది. వాస్తవానికి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో టికెట్ నిరాకరిస్తున్నట్టు ఇటీవల జగన్ తన వద్దకు పిలిపించుకుని ఎన్నికలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటించిన కొత్త ఇన్ఛార్జికి వరుపుల సుబ్బారావుకు సహకరించి గెలిపించాలని కూడా ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే మాత్రం వైసీపీ అధిష్టానంపై నేరుగా తిరుగుబాటు జెండా ఎగరవేసినట్టు చెప్పుకోవాలి. ఈ రోజు ఏదైతే 12వ తారీఖు నుంచి ప్రజా దీవెన యాత్ర తాను చేపడుతున్నట్టు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. తన బలాన్ని చూసైనా వైసీపీ అధిష్టానం మనసు మార్చుకొని టికెట్ విషయంలో పునరాలించుకోవాలని కూడా ఇతను స్పష్టం చేయడం కలకలం రేపుతుంది. ఇప్పటికే ఇటీవల కొత్తగా నియమించిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సంబంధించి తనకు ప్రస్తుత ఎమ్మెల్యే సహకరించడం లేదని కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త టికెట్ తీసుకున్న వరుపుల సుబ్బారావు మధ్య అగ్గిరాజు